హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం పూల మొక్కలకి ఈ సమ్మర్లో ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వాలో చూపిస్తానండి. అలాగే మనం ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనం ప్రతి సమ్మర్లో కూడా మనకి కావాల్సినన్ని పువ్వులు అనేది మనం తీసుకోవచ్చు. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదండి, కాగడ మొక్క చూడండి, అంతా కూడా ఫ్లవరింగ్ అయిపోయింది. తర్వాత దీన్ని మొత్తం కూడా ఇలా ప్రూవింగ్ చేసుకుందాము. చూడండి, కొంచెం లేట్ అయ్యేసరికి మళ్ళీ మనకి చిగుర్లు అనేది వస్తున్నాయి కదా. ఇంకా మంచిగా మనకి బుషీగా రావాలంటే మనం ఫ్లవరింగ్ అయిపోయిన ఎమ్మటే ఇలాగా మొత్తం కూడా మొక్క ప్రూవింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ బుషీగా అనేది వస్తుందన్నమాట. ఇవి ఉండటం వల్ల ఈ కాడలు ఉన్నాయి కదా, ఇలా ఉండటం వల్ల మనకి మొక్క అనేది మంచిగా ఎదగదనమాట. ఇవి ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడే మనకి మంచిగా మొక్క అయితే బాగా ఎదుగుదల ఉంటుంది. మంచిగా చిగుర్లు వచ్చేసి బుషీగా పెరుగుతుంది మొక్క. అలాగే మనం ప్రతి సమ్మర్లో కూడా ఫ్లవరింగ్ అనేది ఎక్కువ తీసుకోలేము కదా. నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ ఇచ్చారనుకోండి, ప్రతి సమ్మర్లో కూడా 15 రోజులకు ఒకసారి లేదంటే 10 రోజులకు ఒకసారి అయినా సరే ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి. పువ్వులు అనేది ఎక్కువ శాతం పూస్తాయి. అలాగే మంచి పువ్వులు అనేది మనం తీసుకోవచ్చు. ఇక మనం నెక్స్ట్ ప్రాసెస్ అండి, చూసారు కదా, మనం ఇలా ఫర్టిలైజర్ ఇచ్చే ముందు సాయిల్ అయితే ఇలా లూజ్ చేసుకోవాలండి. ఇలా లూజ్ చేసుకోవడం వల్ల మనం ఇచ్చే ఫర్టిలైజర్ అనేది మనం మొక్కకి నేరుగా అయితే అందుతుంది. ఇకపోతే ఫర్టిలైజర్ ఏంటి అంటే, చూస్తున్నారు కదా, మనం పుచ్చ దెబ్బలు తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఈ పుచ్చకాయ దెబ్బలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మనం ఇంట్లో బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, ఆ బియ్యం కడిగిన వాటర్ అనేది దీంట్లో పోసేసుకొని ఒక 3 days వరకు ఫర్మెంట్ చేసుకోండి. 2-3 days అయినా పర్లేదు, ఇలా ఫర్మెంట్ చేసుకోండి. ఇలా మంచిగా ఫర్మెంట్ అయిపోతుంది. మనకి మంచిగా మొక్కలకైతే ఫెర్టిలైజర్ అనేది తయారైపోతుందండి. నేను 2 బిందెల వాటర్ వరకు అయితే పోసుకున్నాను. చూసారు కదా, ఇవి పెద్ద పెద్ద దెబ్బలు అయితే రీసెంట్గా వేసిన దెబ్బలు అనమాట. ఇవి తీసి పక్కన వేసేసుకుందామండి. కంపోస్ట్ బిన్లు అయినా సరే వేసేసుకుందాము. ఈ ఫర్టిలైజర్ మనం సమ్మర్లో ఇలా మనం తెచ్చి తిని పడేసే బదులు మొక్కలకి మంచిగా మనం ఫర్టిలైజర్ చేసి మన మొక్కలకైతే అందివ్వచ్చండి. చూసారు కదా, ఇలా మొత్తం స్మాష్ చేసేయండి. అంటే 2-3 days ఫర్మెంట్ అయి ఉంటుంది కదా, బాగా ఇది ఫర్మెంట్ అయి ఉంటుంది. మెత్తగా ఇలా నొక్కగానే ఇలా పిసురు పిసురు అయిపోతాయండి. ఇలా అందిన వరకు ఇలా కలిపేసుకోండి. తర్వాత ఈ చెత్త అనేది తీసేసి డస్ట్బిన్లో వేసేసుకోండి. కుదిరినంత వరకు తీసేసుకోండి. మీరు వడగట్టాలనుకుంటే వడగట్టేసుకోండి. ఎందుకంటే నేను ఇలాగే డైరెక్ట్గా ఇలా మొక్కలకి ఇచ్చేస్తున్నాను కాబట్టి ఇలా అయితే మొక్కలకి ఇచ్చేయచ్చు. మనం వాటర్ డైల్యూట్ ఎంత అంటే ఏం అవసరం లేదండి. మనం ఎక్కువ తక్కువైనా పర్లేదు. నేను 1 బిందె ఫెర్టిలైజర్ ఉంటుంది కాబట్టి 2 బిందెల వరకు వాటర్ అనేది తీసుకున్నాను అనమాట. ఇక ఇదిగోండి, గులాబీ మొక్కలకి మనం కాగడ మొక్కలకి అలా ప్రతి మొక్కలకు కూడా మనం చేసుకొని ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు. మనకి మంచిగా ఫ్లవరింగ్ అయితే బాగా వస్తుందండి సమ్మర్లో. అది కాక మొక్కలకి బాగా వేడి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మంచి చలవనైతే ఇస్తుంది ఈ ఫర్టిలైజర్. మనం ప్రతి మొక్కలకు కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు. అలాగే ఎక్కువ పువ్వులు అనేది కూడా తీసుకోవచ్చు. మనం బియ్యం కడిగిన వాటర్ ఇలా పారబోయకుండా బియ్యం కడిగిన వాటర్ అలాగే పుచ్చదబ్బలు ఇలా మనం ఫెర్టిలైజర్ చేసి ఇవ్వండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.